అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇప్పటికే నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక టీమే ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. పూర్తిగా సౌకర్యాలకు సంబంధించి దగ్గరుండి మరి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. బ్రదర్, ఎట్లుంది, ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? పెద్దలు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మొదటిసారిగా మరి మొన్నటి ఎలక్షన్లో భారీ మేడతో గెలిచిన మరి మొట్టమొదటిసారి వచ్చిన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర మంచిర్యాలలో గత 11 ఏళ్ళుగా ఇది 12వసారి ఈ జాతర జరిపించడం. ఇక్కడ ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి పెద్దలు వారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను మరి చేయడం జరిగింది. ప్రజలకు కొంచెం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకొని జరుగుతుంది. నీళ్ళ సౌకర్యం అయితే ఏమి, బారికేట్ల విషయం అయితే ఏమి, గద్దెల కాడ ఏదైతే దేవుళ్ళు కొలువయ్యే కాడ అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఏదైతే మరి గత 12 సంవత్సరాలు చేస్తున్న వాలంటీర్లు కావచ్చు, వారి సహకారంతో ఒక పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంట్ల సౌకర్యం అయితేంది. ఇంతకుముందు ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున మరి టెంట్లు కూడా వేసిన సందర్భం లేదు. దాదాపుగా ఒక 5,000 మంది మరి ఒకేసారి ఇక్కడ ఈ టెంట్ల కింద ఉండే విధంగా కూడా ఏర్పాట్లను చేయడం మరి చాలా సంతోషంగా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మరి ఎన్ని ఏళ్ళుగా మేము చూసినాం, ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున మరి మంచి సౌకర్యాలు చేయాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పెద్ద ప్రేమసారావు గారు ఒక మంచి ఆలోచనతో మరి పర్మనెంట్గా మహిళల కోసం ఏదైతే ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు స్నానాల గదిలో కావచ్చు, వాళ్ళకు చీరలు మార్చుకోవడం కావచ్చు, బట్టలు మార్చుకోవడం కావచ్చు, లేకుంటే మరుగుదొడ్లు కావచ్చు, వాళ్ళ నీటి సౌకర్యం కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా రాత్రి కూడా మరి పగలు ఏ విధంగా వెళ్తుంటుందో రాత్రి కూడా అదే విధంగా మరి వెళ్తుండాలని చెప్పే ఉద్దేశంతో ఎక్కడ కూడా మరి చీకటి లేకుండా వెళ్తున్న కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు కరెంటు వాళ్ళ సౌకర్యం కావచ్చు, ఇటు మున్సిపాలిటీస్ వాళ్ళ సౌకర్యంతో ఎప్పటికప్పుడు శానిటేషన్కి సంబంధించిన విషయాలు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకున్నారు. అదేవిధంగా కరెంటుకి సంబంధించింది కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ప్రజలకు కావచ్చు, వచ్చిన వాహనదారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకు పెద్ద ఎత్తున దాదాపుగా 20 ఎకరాలలో మరి పార్కింగ్ కావచ్చు, ఇటు పోతే మరి వంటలు చేసుకోవడానికి లేకుంటే టెంట్ వేసుకోవడానికి, గుడారాలు వేసుకోవడానికి కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 100 ఎకరాల దాకా ఇక్కడ మొత్తం క్లీన్ చేయడం మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా మేము ఇంత పెద్ద జాతరను ఇంత పెద్ద ఎత్తున చూస్తామని అనుకోలేదు. కానీ పెద్దల నాయకత్వంలో ఇంత పెద్దగా ఎత్తున మరి సంపాదించుకోవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అన్న, చెప్పండి, దేవత ఎన్ని గంటలకు వస్తుంది? రేపు ఈరోజు ఏ టైంకు తీసుకురాను గద్దెల మీద? పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత దాదాపు 2 నెలల నుంచి ఈ జాతర విషయమై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కావాల్సిన సౌకర్యాల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇప్పటివరకు ఎక్కడ లేని విధంగా కూడా ఈ మంచిర్యాలలో సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4 గంటలకు సారలమ్మ తల్లి అయ్యగారులు తీసుకొని గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది. మంచిర్యాలలో సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వారందరూ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పెద్దలు ప్రేమసారావు గారు ఇప్పటికీ ఒక 4 సార్లు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మంచినీళ్ళ సౌకర్యం అయితేనేమి, మరుగుదొడ్ల విషయం అయితేనేమి, లైటింగ్ విషయం అయితేనేమి, శానిటరీ విషయం అయితేనేమి అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి అందరి అధికారులతో సమన్వయం చేసి ఏర్పాటు జరిగింది. దాదాపు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మా వాలంటీర్స్ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ఎన్సీసీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు అందరికీ కూడా మంచి సౌకర్యం ఉంది. ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా చెప్తున్నారు ఇలాంటి సౌకర్యం గతంలో ఎప్పుడు లేదని కూడా చెప్తున్నారు. మేము అందరం కూడా ఇక్కడ ఉండి ప్రేమసాగర్ గారి ఆదేశానుసారం, శాసనసభ ఆదేశానుసారం మేము అందరం కూడా ఇక్కడ ఉండి భక్తులకు సేవ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇంతవరకు మా ఎమ్మెల్యే గారి అనంతరం సాయంత్రం 4 గంటల అనంతరం క్రౌడ్ పెరుగుతుంది, ఎట్లుండబోతుంది? ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల జరుగుతున్న జాతర ఇది. ప్రతిసారి మనం 2002 నుంచి స్టార్ట్ అయింది. ఇది అప్పటి నుంచి ఉన్నది. మామూలుగా చిన్న నడుస్తుంటే పోయిన సంవత్సరం కూడా అంత రద్దీం లేకుండే. ఈ సంవత్సరం సారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని సౌకర్యాలు చేయడంతో రద్దీ బాగా పెరుగుతున్నది. అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈ టెంట్ల విషయం కానీ, స్నానాల గదులు కానీ, ఇవి కరెంటు విషయం కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి బాగా చేస్తున్నారు. ఆదివాసీ జాతర ఎట్లుండబోతుంది? ఈరోజు ఈ ఆదివాసుల జాతర సమ్మక్క సారలమ్మ తల్లి ఇది చూడముచ్చటగా, ఎంత చూడముచ్చటగా అంటే ఎన్ని కాళ్ళున్నా సరిపోనంత ఆనందంగా ఉంది.
ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఇప్పుడు 2020 నుంచి అప్పటి నుంచి లేని ఆనందం ఇప్పుడు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఇంత మంచిగా సౌకర్యాలు ఇప్పుడు మా ఇక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గర మా సిబ్బంది కానీ అక్కడ సేవా కార్యక్రమం కానీ మా ప్రతి ఒక్క వాడ నుంచి 10 మందిని పెట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా మళ్ళీ ఇక్కడ దాదాపుగా రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మంది వచ్చినా కానీ ఇక్కడ మేము అందరినీ మంచిగా చూసి అలాగే చిన్న ఆవాసన కూడా కలగకుండా పంపించి అలానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. పూర్తిగా 1,00,000 నుండి 1,50,000 మంది ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల సౌకర్యాల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వనం నుంచి జనంలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సమ్మక్క సారక్కల జాతర పొంగు బంగారమయ్యే జాతర అని చెబుతుంటారు. ఆదివాసుల జాతర మహా మేడారంతో మొదలుకొని పలు ప్రాంతాల్లో మేడారం జాతరకు సందడి కనబడుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆ జాతరకు సంబంధించిన సందడి చూపెడుతున్నాం. మంచిర్యాల జిల్లా గోదావరి ఒడ్డున సమ్మక్క సారక్క కొలువుదీరనున్నారు. ప్రధానంగా ఈరోజు సారక్క వస్తుంది. సారక్క వచ్చిన తర్వాత 4 గంటల సమయానికి సారక్క వస్తుంది. సారక్క వచ్చిన తర్వాత రేపు మళ్ళీ సమ్మక్కను తీసుకొచ్చిన అనంతరం ఇక్కడ కొలువు తీరుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మహా జాతర జరిగే విధంగా పూర్తిగా ప్రయత్నం చేశారు. సమ్మక్క ప్రధాన మేడారంకు వెళ్ళిన వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివాసీ వనదేవతలను దర్శించుకుంటారు. వనదేవతలను దర్శనం అనంతరం నేరుగా వారి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇటు సారక్క అటు సమ్మక్క 2 గద్దెలు ఉంటాయి. అనంతరం అటు పగిడిద్దరాజు కావచ్చు, గోవిందరాజు కావచ్చు, అదేవిధంగా జంపన్న కావచ్చు, పలు పూర్తిగా గద్దెలు ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు సంయుక్తంగా రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. లైనింగ్ పద్ధతి విధానం ద్వారా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరిగే విధంగా 2 రోజులు జరిగే జాతరకు ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరిగే విధంగా ఇటు అధికారులు, పోలీసులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనము ఒకసారి చూపెట్టచ్చు. పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరి నదీ తీరాన్నే నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెలుంటాయి. పూర్తిగా దీనికి విశిష్టత ఎక్కువ అని చెబుతుంటారు. మేడారం జాతర సందర్శించుకొని పూర్తిగా మరో మేడారం లాగా ఇక్కడ అవి పూర్తి స్థాయిలో జాతర నడుస్తుందని చెబుతుంటారు. గోదావరి అటుపక్కనే రామగుండాన్ని ఆనుకొని అటు గోదావరి కన్నా ఆనుకొని అక్కడ కూడా జాతర జరుగుతుంది. పూర్తిగా మేడారం జాతర జనసంద్రోహంగా మారనున్న తరుణంలో అదే పూర్తిగా స్పిరిట్తో ఇక్కడ కూడా జరుగుతుంది. మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే ఇటు గోవిందరాజుది కావచ్చు, అదేవిధంగా అటు చూస్తే జంపన్నది కావచ్చు, అటు చూస్తే పగిడిద్దరాజుది కావచ్చు, అలా అన్ని గద్దెలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి కొంతమందితో కూడా మాట్లాడిద్దాం. జాతర స్పెషల్ ఏంటి, ఎప్పటి నుంచి వస్తుంది? మేము గత 12 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ మంచిర్యాలలో. మేము మంచిర్యాల నివాసులము. ఇక్కడ చాలా ఈ సంవత్సరం అయితే చాలా మంచి ఫెసిలిటీస్ చేశారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంచెం తాగునీటి సౌకర్యం కూడా వచ్చేస్తే చాలా బాగుంటుందని మా కోరిక. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5-6 ఏళ్ల పొంటి మంచిర్యాలలో ఉంటున్నాం. అది ప్రాపర్ చెన్నూరు కానీ మంచిర్యాల నివాసం. అంటే ప్రధాన గద్దెల దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తారా? మేడారం వెళ్ళని వాళ్ళు ఇక్కడ? మేడారం వెళ్ళని వాళ్ళం ఇక్కడికి. ఇక్కడ జాతర జోరుగా జాగుతుంది మంచిగా. మొక్కుల కోరుకున్న మొక్కులు తీరుతుంది దేవుడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది, ఇంకా పుంజుకుంటుంది.
అని మేమైతే ఇప్పుడే వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? 10 ఏళ్ళ నుండి వస్తున్నాం ఇక్కడికి. మంచిగానే జరుపుతున్నాం ఇక్కడ, మంచిగానే జరుగుతుంది. ఉంటది. జరుగుతుంది, నెరవేరుస్తుంది. మంచిగానే ఎన్ని జరుగుతుంది. సంవత్సరాల నుంచి వస్తున్నారు? వస్తున్నాం 10 సంవత్సరాలు, ఎక్కువనే వస్తున్నాం. ఇప్పుడు సౌకర్యాలు అన్ని అన్నీ మంచిగానే వస్తాం, చేస్తున్నారు మంచిగా. మంచిగా చేస్తుండ్రు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు మీ రాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది రెగ్యులర్గా ఇక్కడికి. దేవుడు బాగుంది, మాకు సహాయ సహకారం మాకు చేస్తుండ్రు. కానీ ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలి, గవర్నమెంట్ పరంగా ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలి. మీ ఆర్ఎస్ అయినా ఏదైనా కూడా గవర్నమెంట్కి చెప్పవలసిన బాధ్యత ఏంటంటే ఇంకొంచెం సౌకర్యం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా సమ్మక్క సారలమ్మ జాతర చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అధికారులు కానివ్వండి, ఎవరైనా వాలంటీర్స్ కానివ్వండి, చాలా మంచిగా ఏర్పాట్లు చేసి భక్తులకు మంచి సౌకర్యాలను అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిగా బాగుంది, సంవత్సరం మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని కోరికలు తీరుతాయట. అన్ని కోరికలు, అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి, మంచిగా తీరుతాయి. మంచిగా అనుకున్నాగా ఉంటది. 4 గంటలకు సారక్క వస్తుంది కదా, మీరు ఇప్పుడే వచ్చారు మరి. ఇక జనాలు ఎక్కువ వస్తారా? జనాలు బాగా వస్తారని ఇప్పుడు వచ్చి మొక్కినాము. ఇక సరే సార్. చెప్పండి. అందరికీ నమస్కారము. ఎందుకంటే ఇది 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర. పోలీస్ సిబ్బందికి కానీ, మీడియా వాళ్ళకి కానీ, మళ్ళీ ఇక్కడ అందరికంటే ఇక్కడ స్వచ్ఛంగా ఉంచే వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఎలా ఉన్నారు, ఎలా లేదన్న పరిష్కారం వెతకడానికి ముఖ్యంగా మా మిత్రులకు, వీడియో మిత్రులకు అయితే చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ వలన 10 మందికి తెలుస్తుంది. దాంట్లో మన పోలీస్ శాఖ మంత్రి చాలా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ నమ్ముకుంటే చక్కగా అవుతుంది సార్, చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా బాగుంది, అన్ని చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్యం విపరీతంగా అయితే వెంటనే ఇక్కడ ఇది కూడా పెట్టారు, అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సమ్మక్క సారక్క అంటే ఏంది, అసలు ఎప్పటి నుంచి ఇది మొదలైంది, ఎట్లుంటుంది? ఇగో సమ్మక్క సారక్క అంటే ఒకప్పుడు అడవి తల్లులం, మనకు ఎంతో కష్టపడి, ఎంతో అవమానపడి, ఎన్నో వాళ్ళ జీవితాలు బలి చేసి, ఒకరు ఇద్దరు పోయి, 4 5 పోయి, ఇప్పుడు లక్షలు, కోట్లు, వేలల్లో మంది అయ్యారు. ఎందుకంటే మనిషికి నమ్మకం వల్ల ఈరోజు ఇట్లా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ జాతర మళ్ళీ ఘనంగా జరగాలని నేను ఆ తల్లులని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ జాతర ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాలంటీర్స్ కూడా అందరూ ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వాలంటీర్లు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో, వాలంటీర్ల పాత్ర ఏంది అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈడ నేరుగా పగడిద్ద రాజు దగ్గర పూర్తిగా ఒక అఖండ దీపాన్ని వేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దానికి సంబంధించి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధానంగా మహాప్రసాదంగా బెల్లాన్ని ఇచ్చేస్తారు. ఆ బెల్లంతో ప్రసాదం అని భావిస్తూ ఉంటారు. అయితే వాలంటీర్లు కూడా వస్తున్న పరిస్థితి. సమ్మక్క సారక్క జాతర మంచిర్యాల అంటూ పూర్తిగా వాలంటీర్లు కూడా పూర్తిగా వీళ్ళకి పనిచేస్తున్న పరిస్థితి. ఏంటి మీరు ఎప్పటి నుంచి ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ వాలంటీర్లు? 30 మెంబర్స్ వచ్చినాం. ఏంటి మీరు ఏం చేస్తారు ఇక్కడ? సర్వీస్, అన్ని క్లీన్ చేయడం, అన్ని నీట్గా చేయడం, సర్వీస్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈ రోజు నుంచే వస్తున్నాం. ఈ రోజే స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచే వస్తున్నాం. ఏంటి క్రౌడ్ ఎక్కువ ఉంటుందా? ఉంటాయి. ఎన్ని గంటలకు వస్తుందని అంటున్నారు సారక్క? మార్నింగ్ నుంచి వస్తారు. లేదు అంటే దేవతను ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చి కొలువు మార్నింగ్ వస్తారు ఎవరైనా. ఈ రోజే స్టార్ట్. ఇది పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి గాను సమ్మక్క సారలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4 గంటలకు వనం నుంచి జనంలోకి సారక్క తల్లి రానుంది. అనంతరం రేపు మళ్ళీ 4 గంటలకు ఈ పరిస్థితి ఉండనున్న అని చెప్పవచ్చు. ప్రధానంగా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికే
జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతానికి సారక్క గద్దె వద్ద చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం కావచ్చు, అదేవిధంగా అక్షంతలు కావచ్చు, మొక్కుకొని ప్రధానంగా ఒడిబియ్యం కావచ్చు కడుతున్న పరిస్థితి మనకు పూర్తిగా కనబడుతుంది. ప్రధానంగా సమ్మక్క సారక్కను కొంగు బంగారం లెక్కల కొలుస్తున్న దృశ్యాలను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే 4 గంటలకు సారక్క రానుంది. పూజారి ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయబద్ధంగా, ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా పూర్తిగా సారక్కను నేరుగా తీసుకొస్తారు. సారక్కను తీసుకొచ్చేసి పూర్తిగా ఇక్కడ ప్రతిష్ట చేసిన అనంతరం అందరికీ దర్శనం కోసం ఇచ్చేస్తారు. ఈ జాతర రేపు సాయంత్రం వరకు ఇటు నడుస్తున్న పరిస్థితి. రేపు సాయంత్రం అనంతరం మళ్ళీ సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చిన అనంతరం మళ్ళీ ఇది 2 రోజుల పాటు జాతర కొంగు బంగారంగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మంచిర్యాల నుండి కెమెరా పర్సన్ సుమంత, రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.